వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. 2 days హాలిడేస్ తర్వాత మళ్ళీ మనం ఇవాళ మార్కెట్స్ని ట్రేడ్ చేయడానికి రెడీగా ఓపెన్ అవుతున్నాయి. అండ్ వారం మొత్తం మీద చూస్తే మార్కెట్ సెన్సెక్స్ 18 పాయింట్ల లాస్తో 27,126 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 5 పాయింట్ల లాస్తో 8,323 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు బాగా డీలా పడ్డాయి. అండ్ ఈ వీక్ మార్కెట్స్ ఎలా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, Q1 రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్స్ పై ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందో మనం తెలుసుకుందాం. అండ్ గ్లోబల్ క్యూస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవాళ మాత్రమే రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్న కంపెనీ ఇది. అండ్ ఈ వీక్ మెయిన్గా టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి ఐటీ దిగ్గజాలు కూడా ఈ వీక్లో రిజల్ట్స్ పోస్ట్ చేయబోతున్నాయి. ఇవాళ మార్కెట్స్ ఎలా ఉన్నాయి మనకు అనాలిసిస్ అందించడానికి మన దగ్గర ఉన్నారు అనిల్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. ఓవరాల్గా లాస్ట్ వీక్ మార్కెట్స్ మూమెంట్ పెర్ఫార్మెన్స్ పై మీ కామెంట్. పోస్ట్ బ్రెగ్జిట్ తర్వాత మార్కెట్స్ ఒక ర్యాలీ చూసింది. ఆ ర్యాలీ తర్వాత మళ్ళీ ఒక కన్సాలిడేషన్ మోడ్ కూడా నడిచింది అనమాట. సో బ్రెగ్జిట్ ర్యాలీ కన్సాలిడేషన్ తర్వాత ఇవాళ మార్కెట్స్ ఒక అప్ మూవ్ని తీసుకోబోతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయి మార్కెట్లో. సో గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. యుఎస్ జాబ్ డాటా అంచనాలకు అధికంగా రావడంతో యుఎస్ మార్కెట్లన్నీ లాభపడ్డాయి అనమాట. సో యుఎస్ మార్కెట్స్ నుంచి యూరోపియన్ మార్కెట్స్, అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ నికాయ్ 3% లాభంతో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 100 పాయింట్ల ఎబో లాభంతో ట్రేడ్ అవుతుంది. సో ఇవాళ మనం ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ని చూడొచ్చు. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మాన్సూన్స్ కూడా డొమెస్టిక్గా చూస్తే యాక్టివ్గా ఉన్నాయి. అదేవిధంగా Q1 రిజల్ట్స్ కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మాన్సూన్ సెషన్లో కూడా మంచి అంటే జిఎస్టీ లాంటి బిల్స్ పాస్ అవుతాయన్న అంచనాలు ఉన్నాయన్నమాట. ఈ పరిణామాలనే దృష్ట్యా చూస్తే మార్కెట్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశమే కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, మనం ఫస్ట్ కాల్ చూద్దాం. రామరాజు గారు కోదాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రామరాజు గారు చెప్పండి మేడం. మైనింగ్ సెక్టార్ ఎలా ఉంటుంది మేడం? ఇది చైనా ప్రభావంతో కానీ యూరోప్ ప్రభావంతో కానీ మైనింగ్ సెక్టార్ లో కోల్ ఇండియా కానీ సెయిల్ కానీ ఎలా ఉంటుంది మేడం? ఓకే అండి. ఇక ప్రస్తుతం చూస్తే కోల్ ఇండియా, సెయిల్ లాంటి స్టాక్స్ అన్ని పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ చూసాం మార్కెట్స్ కొద్దిగా స్లగిష్గా ఉన్నప్పటికీ పిఎస్యూ స్టాక్స్ అన్ని ర్యాలీ చేశాయి. కోల్ ఇండియా ఇక్కడ నుంచి మరింత పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. సెయిల్ కూడా అంటే మెటల్ స్టాక్స్ కొద్దిగా అంటే యూరోపియన్ పరిణామాల నేపథ్యంలో మెటల్ స్టాక్స్ కొద్దిగా ఒత్తిడిలోనే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్స్తో పాటు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మార్కెట్స్ ర్యాలీ అయినప్పుడు ఎటువంటి స్టాక్స్ అయినా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మధ్య మైనింగ్ బిల్ కూడా పార్లమెంట్లో పాస్ అయింది. సో మైనింగ్ అనుకూలంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెంచాలంటే మైనింగ్ యాక్టివిటీ కూడా పెరగాల్సిన అవసరం ఉంటుందని గమనించింది ప్రభుత్వం. సో దానివల్ల కూడా మైనింగ్ స్టాక్స్ లైమ్ లైట్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు, టెక్నికల్ పరంగా చూస్తే మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందంటారు? చూడండి, లాస్ట్ వీక్లో చెప్పినట్టుగా మనకి ఇంపార్టెంట్ కీ లెవెల్ 8280 అది బ్రేక్ కాలేదు లాస్ట్ వీక్ కూడా. అది పైనే క్లోజ్ కావడం చూసాం మన వీకెండ్ కూడా. సో ఈ రోజు గ్యాప్ అప్ ఏదైందంటే ఇది ఎక్స్ట్రీమ్ గ్యాప్ అప్ లాగా కనపడుతుంది. నియర్ అబౌట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్. హైయర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మనం లాస్ట్ వీక్లో కూడా చెప్పినట్టు ఎప్పుడైతే మనం 8280 బ్రేక్ కానంత వరకు కూడా బై అండ్ డిప్స్లో ఉండమని చెప్పాము. అదే సెనారీలో బై చేసి ఉంటే మాత్రం ఈ వీక్లో ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు కనపడతాయండి. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి 8425 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ దాన్ని సస్టైన్ చేసి ఈరోజు దాని పైన క్లోజ్ అయితే మాత్రం వీ కెన్ ఎక్స్పెక్ట్ 8540 ఆర్ 8550 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైతే హై జోన్ ఏదైతే కనపడుతుందో 8580 నుంచి 8600, అది మాత్రం ఈ సిరీస్ మొత్తానికి కూడా ఒక బ్రేక్ అంటే హయ్యర్ లెవెల్లో స్టాప్ పాయింట్ లాగా కనపడుతుంది. ఆ లెవెల్స్లో మాత్రం లోయర్ లెవెల్లో బై చేసిన వల్ల అక్కడ ప్రాఫిట్ తీసుకోవచ్చు. స్టాక్ స్పెసిఫిక్గా కొంచెం చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే Q1 రిజల్ట్ స్టార్ట్ అయిన తర్వాత రిజల్ట్ని బట్టి కొంచెం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం స్టాక్స్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. పిఎన్బి స్పైస్ జెట్. ఓకే అండి. పిఎన్బిలో ఒక న్యూస్ ఉందండి. యాక్చువల్గా ఈరోజు కొంచెం అప్ మూమెంట్ ఉండొచ్చు పిఎన్బిలో. సెబీ రిస్ట్రిక్షన్ ఏదైతే ఉందో ఫారిన్ ఈక్విటీ మీద దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏదైతే చార్ట్ ప్యాటర్న్ ఉందో అది బుల్లిష్ ప్యాటర్న్. కాకపోతే ఒక్కటి టెక్నికల్గా చూస్తే మాత్రం 125 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. ఈరోజు ఇంట్రాడేలో మార్నింగ్ కాకుండా, ఎందుకంటే మార్నింగ్ న్యూస్తోనే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ఈ స్టాక్ కూడా.
మార్నింగ్ కాకుండా కొంచెం ఇంట్రాడే డిప్స్లో బై చేసుకోవడం బెటరు. కీపింగ్ ఏ స్టాప్ లాస్ ఎట్ 108 నుంచి 110 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూస్గా హైయర్ లెవెల్స్ కోసం ట్రై చేయొచ్చండి. 128 నుంచి 138 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే స్పైస్ జెట్ చూస్తే మనకు 65 రూపీస్లో ఉందండి ప్రస్తుతం. అయితే ఏవియేషన్ స్టాక్స్ అని ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటి నుంచి ఏవియేషన్ స్టాక్స్ ఏవియేషన్ ఫ్యూయల్ కూడా తగ్గడం వల్ల ఏవియేషన్ స్టాక్స్ ప్రాఫిటబిలిటీ పెరిగిందనమాట. సో ఏవియేషన్ కంపెనీలన్నీ బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. జెట్వే ఎయిర్వేస్ కానీ, ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ. సో స్పైస్ జెట్ ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ మోడ్లో నడుస్తుంది. మళ్ళీ ఏవియేషన్ రంగ స్టాక్స్ అన్ని పెరిగినప్పుడు ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ విజయలక్ష్మి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి విజయలక్ష్మి గారు, చెప్పండి. స్నోమ్యాన్ లాజిస్టిక్స్ తీసుకున్నాను, దాని పొజిషన్ చెప్తాను. స్నోమ్యాన్ లాజిస్టిక్స్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేస్తే ప్రస్తుతానికి ఉంచండి. లెవెల్స్ ప్రకారం చూసినా కానీ హైర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. 98-100లో కొంచెం రెసిస్టెన్స్ కనపడుతుంది. మీరు ఒక లాంగ్ టర్మ్లో అంటే ఒక 2 to 3 months హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి. ఎందుకంటే ఒకవేళ జిఎస్టీ బిల్ పాస్ అయితే ఇది కంటిన్యూస్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా హైర్ లెవెల్స్ కూడా వెళ్ళొచ్చు. 120 or 125 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకుంటే మాత్రం 100 రూపీస్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి. రైట్, నెక్స్ట్ రాముడు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు రాముడు అండి. ఓకే మేడం, నేను నాట్కో ఫార్మా తీసుకున్నాను మేడం. నాట్కో ఫార్మా లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా అండి? లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నానండి. ఓకే, అది ఇప్పుడు హోల్డప్లో ఉంచుకోవచ్చా, లేకపోతే ఏమన్నా కొంచెం ఇంకా వేరే కంపెనీస్ ఏదన్నా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి లాంగ్ టర్మ్ హోల్డ్లో ఉంచుకోవడానికి? నాట్కో ఫార్మా హోల్డ్ చేయండి. మీరు ఓన్లీ షార్ట్ టర్మ్ లాగా తీసుకుంటే మాత్రం 575 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. హయ్యర్ లెవెల్లో 650 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 650 or 680 జోన్ ఏదైతే ఉందో అక్కడ టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్లో వస్తే మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అక్కడ మళ్ళీ పుల్ బ్యాక్లో బై చేసుకోవచ్చు. ఓన్లీ షార్ట్ టర్మ్ పర్పస్ అండి. లాంగ్ టర్మ్లో కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అండ్ ఈ మంత్ ఎక్స్పెక్టేషన్ ఫార్మాలో కొంచెం ర్యాలీస్ ఉండొచ్చు అని అనుకుంటున్నాము. సో అదే జరిగితే మాత్రం ఇది ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. ఇంకా ఏ స్టాక్స్ అడిగారు మీరు? ఎన్బిసిసి బై చేయండి. మంచి ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఈ మధ్య మంచి ఆర్డర్ వచ్చింది వాళ్ళకు. అదేవిధంగా 10,000 crores ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట వాళ్ళ పైప్లైన్లో. సో ఎన్బిసిసి ఇక్కడ నుంచి బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఫ్రైడే కూడా భారీగా పెరిగిందనమాట, 10% పెరిగింది. ఇక్కడ నుంచి ఒక కన్సాలిడేషన్ వచ్చాక, ఒక మైనర్ కరెక్షన్ వచ్చాక చూసి మీరు బై చేయండి. సిప్ మోడ్లో కూడా బై చేయొచ్చు ఎన్బిసిసి. ఇక్కడ నుంచి భారీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 1-2 yearsలో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్బిసిసి. రైట్ అండి. అండ్ ఒక మెయిల్ చూద్దాం. మల్లేశ్వర్ గారు పంపించారు. క్యాష్లో జైన్ ఇరిగేషన్, మోడీ న్యాచురల్స్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు 2-3 years కోసం. అలాగే F&Oలో జెట్ ఎయిర్వేస్, లుపిన్ ఆల్రెడీ బై చేశారు. క్యాష్లో జైన్ ఇరిగేషన్ బై చేయాలంటున్నారు. ఒక 2 to 3 years అంటున్నారు. జనరల్గా ఇవన్నీ సీజనల్ స్టాక్స్. ఇవి మాన్సూన్ బట్టి, తర్వాత గవర్నమెంట్ రెగ్యులేషన్స్ని బట్టి మారే స్టాక్ ఇది జనరల్గా జైన్ ఇరిగేషన్. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం అయితే ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. బట్ లాంగ్ టర్మ్ కోసం ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ సమ్ మోర్ టైమ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఏదండి, F&O కోసం జెట్ ఎయిర్వేస్, లుపిన్. లూపిన్ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తే మాత్రం హోల్డ్ చేయండి. లూపిన్లో మంచి ర్యాలీ వచ్చినాక ఫ్రైడే రోజు కొంత కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్ని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చండి. హయ్యర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. మీరు మేబీ మీరు బై చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు కొంచెం హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మాత్రం బై చేయొద్దు. కొంచెం టెక్నికల్గా ఇంట్రాడేలో మైనర్ డిప్ వచ్చినప్పుడు బై చేసి ఒక అబౌట్ 1% వరకు స్టాప్ లాస్ పెట్టుకోండి. హయ్యర్ లెవెల్లో దానికి మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1780 దగ్గర కొంచెం టెక్నికల్ రెసిస్టెన్స్ ఉందండి. ఆ లెవెల్ వరకు కూడా మీరు కంటిన్యూస్గా హోల్డ్ చేయొచ్చు దాన్ని. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మురళి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. ఒకటి డైనమిక్ ప్రొడక్ట్స్, 2 క్వాలిటీ. ఈ 2 ఫండమెంటల్స్ లాంగ్ టర్మ్. ఓకే అండి. డైనమిక్ ప్రొడక్ట్స్ ఓవరాల్గా అయితే కొంత కన్సాలిడేట్ అవుతుంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే పెద్దగా పర్ఫార్మింగ్ స్టాక్ లాగా కనపట్టలేదండి. ఇది 52 దగ్గర మంచి సపోర్ట్ ఉంది దీనికి టెక్నికల్గా. ఇప్పుడు ఈ కన్సల్టేషన్ రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేయాలి. అంటే హయ్యర్ సైడ్లో 64 రూపీస్ బ్రేక్ చేసి కంటిన్యూస్గా ఒక 2-3 days అన్నాడు ఆ పైన ట్రేడింగ్ జరిగితే మీరు ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకొని వెళ్ళొచ్చండి. ఒకవేళ 52 బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే మాత్రం మళ్ళీ 40-42 లెవెల్స్కి వెళ్ళొచ్చు. సో ఆ లెవెల్స్ కొంచెం చూసుకొని దాని ప్రకారం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ అడిగారు. క్వాలిటీ డైరీ ప్రొడక్ట్స్ సప్లై చేసే కంపెనీస్లో మంచి కంపెనీ అనమాట ఇది.
ఫండమెంటల్ పరంగా చూస్తే బాగుంది. అయితే టెక్నికల్స్ పరంగా చూస్తే ఒక కన్సల్టేషన్ మోడ్లో ఉంది ప్రస్తుతం. 111 దగ్గర ఉంది ప్రస్తుతం అనమాట. సో ఇది దీన్ని మిగిలిన కంపెనీస్తో, ఈ పీర్ కంపెనీస్తో పోల్చినప్పుడు కంపారిజన్ చూస్తే బాగుంది అనమాట ఫండమెంటల్స్. అయితే ఇది 6 రూపీస్ ఈపీఐఎస్ ఉంది. అదేవిధంగా హట్స్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అని ఉంది. ఆ కంపెనీతో పోల్చినప్పుడు ఇది వాల్యుయేషన్ తక్కువగా ఉందని చెప్పొచ్చు. అది 400 రూపీస్లో ఉంది హట్స్ అండ్ ఆగ్రో. సేమ్ ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ ఇది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో మంచి కంపెనీ అనమాట, బ్రాండ్స్ కూడా బాగున్నాయి వాళ్ళవి. సో ఇక్కడ నుంచి 1-3 ఇయర్స్లో మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీ పేషెన్స్ని టెస్ట్ చేసే స్టాక్ అనమాట ఇది. మీ పేషెంట్గా వెయిట్ చేయగలిగితే ఇటువంటి స్టాక్స్లో మంచి ఎర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ శ్రావణ్ కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నా ఏజ్ 34 ఇయర్స్ అండి. నేను ఒక ఇయర్లీ 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఒక 1 crore అట్లా వచ్చేలేమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పరా? ఓకే, మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ద్వారా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో మంత్లీ కొంత ఇన్వెస్ట్ చేయండి. మీరు 1 lakh అంటున్నారు, అబౌట్ 4,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. డైవర్సిఫైడ్గా చేయండి. అంటే కొంత అమౌంట్ లార్జ్ క్యాప్లో, కొంత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో వచ్చేసి 15 years అంటే డీసెంట్ రిటర్న్స్ వస్తాయండి. యాన్యువలైజ్డ్ ఈల్డ్ మనకి అరౌండ్ 12-15% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, యాన్యువలైజ్డ్ గ్రోత్ రేటు. సో మీరు ఆ రకంగా ఎస్ఐపి మోడ్లో చేస్తే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రైట్, నెక్స్ట్ వంశీ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మేడం, 2 స్మాల్ క్యాప్ షేర్స్ 1 yearలో డబుల్ అయ్యేది చెప్పండి మేడం. ఒక 2 స్మాల్ క్యాప్ షేర్స్ డబుల్ కావాలి 1 yearలో. అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బాగా కనిపిస్తున్నాయండి. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 323 రూపీస్ దగ్గర ఉంది. ఇది బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఎన్పిఎస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట బ్యాంకింగ్తో పోల్చుకుంటే. అదేవిధంగా క్యాపిటల్ ఫస్ట్ అనే ఒక కంపెనీ ఉంది, అది కూడా ఎన్బిఎఫ్సి కంపెనీ, మంచి ఫండమెంటల్స్ ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది, దాన్ని కూడా బై చేసుకోవచ్చు మీరు. మైక్రో లెండింగ్ కంపెనీస్ ఉజ్జీవన్ ఫైనాన్స్, సాటిన్ క్రెడిట్, ఇటువంటి కంపెనీస్లో కూడా ఫండమెంటల్స్ బాగున్నాయి, వాటి అవుట్లుక్ కూడా బాగుందనమాట. మీరు బై చేసుకుంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఒకసారి బై చేశాక మీరు వాటిని మధ్యలో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ కాల్ చేయండి బిజినెస్ ప్లస్కి. అండ్ 1 more కాల్ చూద్దాం. హలో, కేజీరావు గారు నమస్తే అండి, చెప్పండి. మేడం, ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకులో కొన్ని బ్యాంకులు విలీనం అవుతున్నాయి కదా, అలా విలీనం అయ్యే చిన్న బ్యాంకుల్లో ఏమైనా 2 మంచి బ్యాంకులు చెప్పండి ఇన్వెస్ట్మెంట్ కి. తర్వాత ఇంకోటి, ఇవాళ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఐపీఓ రిలీజ్ అవుతుంది, అది అప్లై చేయొచ్చా రిటైల్ ఇన్వెస్టర్లు, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? చెప్పండి సార్. ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ చాలా మంచి ఇష్యూ అండి. 1,200 crores కలెక్ట్ చేయడం కోసం వాళ్ళు మార్కెట్కి వస్తున్నారు. సో మంచి గ్రూపు ఎల్ఎన్టీ గ్రూపు. సో దాన్ని అప్లై చేయండి మీరు. 705 and 710 రూపీస్ ప్రైస్ బ్యాండ్తో వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు. పీర్ కంపెనీస్ చూసుకుంటే ఇది ఇండియాలో 6th largest సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. సో వీళ్ళు క్లౌడ్ కంప్యూటింగ్ తదితర రంగాల్లో వీళ్ళు మంచి ముందంజలో ఉన్నారు. సో రెవెన్యూస్ కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు అప్లై చేయండి, మీకు ఎలాట్ అయితే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. అయితే ఒక మెయిల్ చూద్దాం. కోహినూర్ ఫుడ్ గురించి అడుగుతున్నారు విక్రమంగాల గారు, బై చేయడానికి. కోహినూర్ ఫుడ్ పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉందండి. మైనర్ టెక్నికల్ కరెక్షన్లో ఉంది. కొంచెం కరెక్షన్ ఇది ఫర్దర్గా కరెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏదైతే బెరిష్ క్యాండిల్ వచ్చిందో అంతకుముందు కూడా కంటిన్యూస్ బెరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. సో డౌన్ సైడ్ మనకి 65 దగ్గర సపోర్ట్ ఉంది. ఇప్పుడు 70 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. వెయిట్ చేయండి, 65 దగ్గర మరి బై చేసుకోవచ్చు అండి. జస్ట్ స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఒక 2 రూపీస్ ఆర్ 2 రూపీస్ 50 పైసా స్టాప్ లాస్ పెట్టుకొని 65 దగ్గర బై చేసి టార్గెట్ వచ్చి 74 or 75 వరకు వెయిట్ చేయొచ్చు. రైట్, ఇంకొక మెయిల్ చూద్దాం. గోపి గారు పంపించారు. మ్యారికో అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీసా స్టీల్, ఈ 3 పర్చేస్ చేశారు. సో సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? ఒకవేళ సెల్ చేస్తే మంచి స్టాక్స్ని సజెస్ట్ చేయమంటున్నారు. మ్యారికో హోల్డ్ చేయొచ్చండి. మీరు ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాగా తీసుకుంటే మాత్రం 252 స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎందుకంటే 254 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. 254 బ్రేక్ అయితేనే ఫర్దర్గా దీంట్లో వీక్నెస్ రావచ్చు. సో 254 పైన ఉన్నంత వరకు కూడా బై ఆన్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. హయ్యర్ లెవెల్లో 280 నుంచి 290 10 రూపీస్ బ్యాండ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం టెక్నికల్గా రెసిస్టెన్స్ కనపడుతూ ఉంది. మీరు ప్రాఫిట్ తీసుకోవాలంటే మాత్రం ఆ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చండి. ఇంకా వీసా స్టీల్స్ అండ్ జిఎం మన ఇంకో స్టాక్ ఏమంటారు కదా, వీసా స్టీల్స్, జిఎంఆర్ వీఎస్ఆర్ స్టీల్స్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఈ 2 స్టాక్స్ ఫండమెంటల్స్ పరంగా అంత ఎంకరేజింగ్గా లేవు.
సో మీరు ఈ మధ్య రిజల్ట్స్ వచ్చినటువంటి కంపెనీస్ మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి స్టాక్స్ బై చేయడం బెటర్. జీలెర్న్ ఒకటి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది ఫ్రైడే, 32 రూపీస్లో ఉంది, ఫర్దర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, దాన్ని కూడా బై చేయొచ్చు ఈ లెవెల్స్లో. 1-2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. జగన్మోహన్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి జగన్మోహన్ గారు. ఇప్పుడు ఐటీసీ కానీ హిందుస్థాన్ అయితే ఇప్పుడు ఏమైనా బై చేసుకోవచ్చా ఈ రేట్లో? హిందుస్థాన్ ఏదండి? హిందుస్థాన్ లీవర్. హిందుస్థాన్ యూనిలివర్. హిందుస్థాన్ యూనిలివర్ మంచి ర్యాలీ వచ్చిందండి. అంటే మనకి యాక్చువల్గా బయింగ్ ప్రైస్ అరౌండ్ 860 ఆ లెవెల్లో మంచి టెక్నికల్గా సపోర్ట్ లెవెల్, అది అక్కడే సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 920 ఉంది. అండ్ మోరోవర్ ఈ మంత్ దీని ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వెయిట్ చేయండి. ఏదైనా టెక్నికల్గా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు బై చేయడం బెటరు. మేబీ నెక్స్ట్ 2-3 డేస్లో కూడా కొంచెం ర్యాలీగా పైకి వెళ్ళొచ్చు, కానీ మైనర్ పుల్ బ్యాక్ అయితే వస్తుందండి. మైనర్ పుల్ బ్యాక్ వచ్చి మేబీ అరౌండ్ మళ్ళీ 880 ఆర్ 890 ఆ లెవెల్స్ వచ్చి సస్టైనబుల్గా ఉంటే అక్కడ బై చేసుకోవడం బెటర్ అండి. ఐటీసీ కూడా టెక్నికల్గా చూస్తే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ లెవెల్ నుంచి మీరు మరో 5% పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. 245 లెవెల్స్ దగ్గర ఉంది ప్రస్తుతం. బై చేయండి, హోల్డ్ చేయండి. మీరు ఐటీసీ ఫర్దర్గా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అనిల్ గారు, ఇవాళ స్టాక్ సజెషన్స్ అండ్ మార్కెట్ మూవ్మెంట్ పై మీ కామెంట్. ఇవాళ ఎల్ఎన్టీ ఒకటి స్ట్రెంత్ చూపించే అవకాశం కనిపిస్తుంది, ఎందుకంటే ఎల్ఎన్టీ ఇన్ఫ్రాటెక్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎల్ఎన్టీలో కొద్దిగా మొమెంటం కనిపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అరబిందో ఫార్ములా 778 దగ్గర ఉంది, ఇది ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోతుంది. రిజల్ట్స్ బాగానే ఉండే అంచనాలు వినిపిస్తున్నాయి మార్కెట్లో. సో 1125 రూపీస్ దగ్గర ఉంది, ఫర్దర్గా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమన్నా అనిల్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిజినెస్ ప్లస్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీరు చూద్దాం. కీప్ వాచింగ్ HMTV.